ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ వ్యవహారం కలకలం రేకెత్తిస్తోంది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన సినీ నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని తెలంగాణ పోలీసులు టార్గెట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. కొందరికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. యాంకర్ విష్ణుప్రియ, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరిలు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు యూట్యూబర్ అన్వేష్. అలాగే షణ్ముఖ్ జస్వంత్ మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇతను. విశాఖ ప్రాంతానికి చెందినటువంటి అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రపంచంలోని పలు దేశాల్లో టూర్లు చేస్తూ అక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహారం, జీవన విధానాలు, వింతలు, విడ్డూరాలను పంచుకుంటూ ఉంటాడు. ఉత్తరాంధ్ర యాసలో అన్వేష్ తన వీడియోలను ప్రజెంట్ చేసే తీరు ప్రేక్షకులు ఫిదా అయిపోతూ ఉంటారు. ఇతను యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ఖాతా కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు. నెలకి లక్షలు సంపాదిస్తూ తన సంపాదన తాలూకా వివరాలను కూడా పంచుకుంటూ ఉంటాడు అన్వేష్. గత కొంతకాలంగా అన్వేష్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. బెట్టింగ్ యాప్ల కారణంగా అమాయకులు బలైపోతున్నారని వారికి అండగా నిలుస్తానంటూ పోరాటం మొదలెట్టాడు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, యూట్యూబర్లను టార్గెట్ చేస్తూ రోజుకొకరు బండారం గురించి బయటపెడుతున్నాడు. లోకల్ బాయ్ నాని మొదలుకొని కమీడియన్ ఆలీ వరకు ఒక్కొక్కళ్ళ గురించి చెప్తున్నాడు అన్వేష్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి వివరాలు చెప్తూ ఫాలోయింగ్ను, వ్యూస్ని పెంచుకున్న అన్వేష్ ఈ వీడియోల నుంచి వ్యూవర్షిప్తో పాటు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఈ బెట్టింగ్ యాప్ల మీద తాను చేస్తున్న వీడియోలకు వచ్చిన డబ్బుని బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వారికి ఇచ్చేస్తానని అనౌన్స్ చేసి కలకలం రేపాడు. ఈ వీడియోస్ వల్ల దాదాపు 60 లక్షల వరకు వస్తాయని, ఆ మొత్తాన్ని బాధితులకు చెందేలా హామీ ఇచ్చాడు అతను. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ యాంకర్ శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి మీద అన్వేష్ వీడియో చేశాడు. తెలుగు న్యూస్ ఛానల్లో ప్రసారమైనటువంటి తీన్మార్ వార్తలతో ఫేమస్ అయిన శివజ్యోతి తర్వాత చాలా ఛానల్స్లో యాంకర్గా చేసింది. ఇదే ఫేమ్తో బిగ్ బాస్లో అవకాశం దక్కించుకుని మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం యాంకరింగ్ని పూర్తిగా పక్కన పెట్టేసిన ఈమె యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆసక్తికరమైన వీడియోలు పెడుతుంది. అలాంటి శివజ్యోతి మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు అన్వేష్. ఒకప్పుడు నెలకి 8,000 జీతానికి పనిచేసినటువంటి శివజ్యోతి ఇప్పుడు హైదరాబాద్లో 5 కోట్ల విలువైన అపార్ట్మెంటు, లగ్జరీ కారు, సొంత ఊరులోనే హైవే పక్కన 10 ఎకరాల విలువైన స్థలం ఉందని ఆరోపించాడు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారా శివజ్యోతి కోట్లు సంపాదించిందని అన్వేష్ ఆరోపణలు చేశాడు. అలాగే బెట్టింగ్ యాప్లకు సంబంధించి వచ్చిన డబ్బుతో భర్తతో కలిసి ఫారెన్ ట్రిప్ వెళ్ళిందని ఆరోపించాడు. బెట్టింగ్ యాప్ల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, శివజ్యోతి మాత్రం జల్సాగా బతుకుతోందని మండిపడ్డారు. అలాంటి పనుల్ని జ్యోతక్క మానేయాలని హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ వచ్చింది. మరోపక్క షణ్ముఖ్ జస్వంత్ ఉన్నాడు కదా, దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్లు కలిసి కూడా బెట్టింగ్ యాప్లనే ప్రమోట్ చేశారంటూ వాళ్ళ మీద కూడా అన్వేష్ సీరియస్ అవుతూ ఆ వీడియో రిలీజ్ చేశాడు.